వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కంపెనీలకు తాళాలు ప్రధానంగా ఈరోజు మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా దర్దాపుగా 6,05,00,000 ఎంఎస్సి కంపెనీలు ఉద్యమ్ అనే పోర్టల్లో నమోదై ఉన్నాయి. దర్దాపుగా 6 కోట్లకు పైగా ఉన్న ఉద్యమ్ పోర్టల్లో ఉండగా మిగతాయి అందులో ఉద్యమ్ అనే పోర్టల్లో రికగ్నైజ్డ్ కాకుండా రిజిస్టర్డ్ చేయకుండా ఇంకా అనేక కంపెనీలు అలాగే ఉన్నాయి. అనేక కారణాల చేత అందులో కోవిడ్కు సంబంధించిన విషయమే కానివ్వండి, లేకపోతే ఆర్థిక మాంద్యంని ప్రతి కానివ్వండి, లేబర్ దొరకగా కానివ్వండి, విద్యుత్ సౌకర్యాలను సరిగా లేక, సబ్సిడీస్ లేకపోగా అనేక కంపెనీలు ఎంఎస్సిఈకు సంబంధించిన అనేక కంపెనీలు ఈరోజు దేశవ్యాప్తంగా మూతపడుతున్నాయి. అందులో ప్రధానంగా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర మనం చూసినట్టయితే ఎక్కువ శాతం దర్దాపుగా 5,000కు పైగా కంపెనీలు మహారాష్ట్రలో మూతపడ్డట్టు మనకు తెలుస్తున్నది. అలాగే దాని తర్వాత తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది, దాని తర్వాత రాజస్థాన్. ఈరోజు దేశంలోనే రోల్ మోడల్గా చెప్పుకుంటూ పోతున్న గుజరాత్లో సైతం అనేక కంపెనీలు ఆర్థిక మాంద్యాన్ని భరించక వారు కూడా మూతపడేస్తున్నారు. వారికి సంబంధించిన సబ్సిడీస్ దొరకలేవా, లేకపోతే లేబర్ దొరకలేదా, లేకపోతే ఏం అసలు కారణాలు ఏంటి? ఇందులో కేవలం మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఉద్యమ్ పోర్టల్లో ఏదైతే రిజిస్టర్డ్ అయిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వారి గురించి మాట్లాడుతాం. అన్రిజిస్టర్డ్స్కు అనేక కంపెనీస్ అవి మూతపడుతూనే ఉన్నాయి. వారికి సంబంధించిన జీతాలు ఎగ్గడంలో కానివ్వండి, లేకపోతే ఆ బ్యాంకులకు సంబంధించిన లోన్లు ఎగవేయడంలో కానివ్వండి, అనేక కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ విషయానికి వస్తే మాత్రం మనం చూసినట్టయితే దేశంలో దర్దాపుగా 11 లక్షల కోట్ల నష్టం నాటిల్లినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు లభించిన డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దర్దాపుగా 2,60,000 కంపెనీలు ఉన్నట్టుగా, అది కూడా ఉదయం పోర్టల్లో నమోదయ్యి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో కేవలం 231 యూనిట్లు మాత్రం మూతపడ్డట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం రాష్ట్రంలో కాకుండా దేశంలో అనేక కంపెనీలు మూతపడుతున్నాయి, అది కూడా ఉద్యమ్ పోర్టల్లో నమోదైన కంపెనీలు. కానీ ఉదయం పోర్టల్లో ఏదైతే ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాకుండా ఉన్న కంపెనీలు మాత్రం ఎన్ని మూతపడుతున్నాయో దానికి లెక్క అనేది ఏమీ లేదు. తద్వారా అందులో ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో దర్దాపుగా మన రాష్ట్రానికి సంబంధించి వస్తే 40% కంపెనీలు కేవలం మన హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలలోనే ఉన్నాయి. మొత్తం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 56% కంపెనీలు గ్రామీణ ప్రాంతాలలో, అది రైస్ మిల్సే కానివ్వండి, లేకపోతే అనేక కంపెనీస్ ఏదైతే చిన్న చిట్కా కంపెనీ, అందులో మనం ఒకసారి చూసినట్టే ఇటుక బట్టీలకు సంబంధించిన కొన్ని ఇటుక బట్టీలకు సంబంధించిన కంపెనీలు కూడా ఎంఎస్సి కంపెనీ కింద నమోదు చేసిపోయి ఉన్నాయి. ఈరోజు 40% మాత్రం 34% మాత్రం అర్బన్ ఏరియాస్లో ఉన్నట్టుగా మనం గుర్తించాం. తద్వారా మనం ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మనం చూస్తే దర్దాపుగా తెలంగాణలో దర్దాపుగా 2,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో ఈరోజు మనం మాట్లాడడానికి మనతోటి ఈ విషయంపై చర్చించడానికి ఇప్పుడైతే టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గంధం రాములు గారు మనతోని ఈ విషయంపై మాట్లాడడానికి, అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అలాగే జాక్ చైర్మన్ పిఎన్ మూర్తి గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే కోటేశ్వరరావు గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నాయకులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ మనం ఒకటిసారి మనం గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం. యాజ్ ఏ టీపీయూఎస్ తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉన్నదో దానికి అధ్యక్ష వహిస్తున్న రాములు గారికి మనం ఆహ్వానం పలుతూ, వాస్తవానికి మన రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా చూసినట్టయితే మాత్రం ఈ విషయం ఆందోళనకరంగా ఉన్నది. కానీ మన రాష్ట్రంలో ఒక స్తబ్దత ఏర్పడ్డదని చెప్తుంది. ఎంతవరకు వాస్తవం అండి ఇది? రాములు గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, మాట్లాడండి. మీకు కోటేశ్వర సార్ గారికి, మా గాలి వినోదన్న గారికి, మిగతా శ్రీనివాస్ గౌడ్ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది సార్. ఇప్పుడు ఏదైతే మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఐడిపిఎల్ కంపెనీ లాంటివి
ఐడిపిఎల్, ఐడిఎల్ లాంటివి, హెచ్ఎంటి కంపెనీ, ప్రాగా టూల్స్, ఇట్లా అనేకమైనటువంటి కంపెనీలు, ఇవన్నీ కూడా పెద్ద తరహా కంపెనీలు. తర్వాత చిన్న తరహా కంపెనీలు కూడా చాలా వరకు మరి మూతపడి నిరుద్యోగ సమస్య అనేది ఈ రాష్ట్రంలో, దేశంలో చాలా పెరిగిపోయినటువంటి అంశం సార్. మేము మా యూనియన్ తరపున కానీ మరి చాలా వరకు కూడా మేము జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టినా కూడా మరి కంపెనీస్ లో తీసుకోవడం, తర్వాత ఒక 6 months 1 year లోపలనే మళ్ళీ వాళ్ళు లాక్అవుట్ చేసుకోవడం, మరి వర్క్ లేదని మరి మ్యాన్ పవర్ తీసేటువంటి అంశాలు చాలా చూసినాం సార్. ముఖ్యంగా చెల్లపల్లి లాంటిది, మరి ఉప్పలు ఇండస్ట్రియల్ ఏరియా ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే, మరి మిగతా మల్లాపూరు, నాచారం ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడనే కూకట్పల్లి, ఐడియా, జీడిమెట్ల, అతిపెద్ద జీడిమెట్ల కూడా చాలా వరకు కంపెనీస్ మరి మూతమైన పరిస్థితి ఉన్నాయి సార్. కాబట్టి ఎక్కడైతే నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే మరి ఇండస్ట్రియల్లో మరి ఉద్యోగ అవకాశాలు ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, స్కిల్ ఉన్నటువంటి వారే కావచ్చు, మరి అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా సార్, అసంఘటిత కార్మికులు కూడా ఉన్నటువంటి కంపెనీల్లో చాలా వరకు కూడా మూతపడడం, ఆర్థిక మాంద్యం. ముఖ్యంగా మరి ఏదైతే చాలా వరకు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసింది, మనం చూసినాము. బిహెచ్ఎల్ లాంటివి కావచ్చు, ఈసీఎల్ లాంటివి కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి చాలా వరకు కంపెనీస్కి వస్తే మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మరి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ 96 కావచ్చు, 99 కావచ్చు, 2004 వరకు ఉన్నటువంటి ఆ సమయంలో చాలా కంపెనీలు కూడా మూత పట్టడం జరిగింది. అది తర్వాత కూడా మరి మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మరి స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక విధానంతో బాగుంటుంది అనుకున్నాం, కానీ మరి ఎన్నో కంపెనీలు మూతలు పడుతున్నాయి. మొన్న మనకు 5,000 మందిని కూడా డిలైట్ కంపెనీలో తీసేయడం జరిగింది. ఇట్లా అనేకంగా జరుగుతున్నటువంటి అంశాలు సార్. మరి మనం రాజకీయంగా మాట్లాడుతూ కానీ గుర్తు చేయడం జరుగుతుంది. మరి 11 సంవత్సరాలు అవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది దేశంలో. మరి వారు ముఖ్యంగా వాళ్ళ విధానం అనేది ఉండే, ఏముంది వాళ్ళ విధానం, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, భారత అత్యాకరణ అని ఉండే, కానీ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఏటా వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అవి కూడా లేకుండా అయిపోయినాయి. కానీ ఇవన్నీ గుర్తు చేస్తున్నాం సార్, రాజకీయ పరంగా కాదు, కానీ ఒక యూనియన్ గా మరి నిరుద్యోగులైన సమాజం కోసం మేము పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇది ఒకటి గుర్తు చేస్తున్నాం సార్. కానీ ఈరోజు చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి. ఇప్పుడు ఏదైతే మా నాచారం మరి ఉప్పల్లో ఉన్నటువంటి అవి కూడా అన్ని కంపెనీలు కూడా ఈరోజు రెసిడెన్షియల్ గా ఏర్పాటు అయిపోయి, ఒక హోటల్ గా ఏర్పాటు అయిపోయి, ఒక మిగతా వ్యాపార సంస్థలుగా ఏర్పడినటువంటి కారిడారు అదంతా కూడా మొత్తం రూపుమాపం చెందడం చాలా బాధాకరమైంది. మరి బిహెచ్ఎల్ సంబంధించినటువంటి అది కూడా బిహెచ్ఎల్ R&D కూడా తీసేసినటువంటి అంశాలు ఉన్నాయి. మరి అతిపెద్దటువంటి ఆంధ్ర స్టీల్స్ కూడా సార్, వైజాగ్ స్టీల్ కూడా మరి మీరు చూస్తూనే ఉన్నారు పెద్దలు, అది కూడా చాలా భయంకరంగా తయారైంది. మరి అదేవిధంగా మరి పటంచేరి, ఇస్నాపూర్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ మొత్తం రూపుమాప అయిపోయి ఈరోజు రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది సార్. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద చూసుకుంటూ పోతే మరి ఈరోజు సమాజంలో మరి నిరుద్యోగ సమస్య పెరుగుతున్న తరుణం చాలా చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన పెద్దలు, స్కిల్ ఇండియా, మేక్ ఇండియా పెద్దలు, మరి మిగతా ఆర్థిక సంక్షేమాన్ని లేకుండా అన్ని వర్గాలతో మమేకమై మరి మిగతా అమెజాన్ లాంటివి మరి పెద్ద కంపెనీలు కూడా ఈ దేశానికి, రాష్ట్రానికి వచ్చినాయి. వాటిలో కూడా రిక్రూట్మెంట్ చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చూసుకున్న అంశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విధానానికి వస్తే మే 14 తారీఖున మేము మంచిర్యాలలో కూడా ఒక పెద్ద జాబ్ మేళ పెట్టినాం సార్. అదేవిధంగా వైరాలో డిప్యూటీ సీఎం గారు మరి బట్టి విక్రమార్ గారు వారి ఆవిధంలో జాబ్ మేళ పెట్టినాం సార్. దాదాపుగా 8,000 మంది రిక్రూట్మెంట్ చేశాం సార్. ఈ విధంగా సమాజం మీద, నిరుద్యోగ సమస్య మీద మేము మమేకమైతూ తీసుకెళ్తున్న తరుణంలో మరి ఈ రోజు పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ గా మీకు కానీ మిగతా పెద్దలు, అదేవిధంగా మా అన్నగారు వినోద్ గారు ఉన్నారు, వారు రాములు గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్ సుధాకర్ శర్మ, మా ఫోర్త్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు లైవ్లో ఉన్నారు స్టూడియోలో మనతోటి. వాస్తవానికి డాక్టర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలో 75 సంవత్సరాల వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని వాగ్దానం చేశారు. అలాగే సేమ్ తెలంగాణకు సంబంధించిన గత ప్రభుత్వం
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తే సంవత్సరానికి. కానీ ఈరోజు చూస్తున్నట్టయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఆల్విన్ మూతబడ్డది, ఆజంజాయి మిల్ మూతబడ్డది, ఐడిపిఎల్ మూతబడ్డది, హెచ్ఎంటీ మూతబడ్డది, అనేక ఈ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీలే మూతబడ్డాయి. ఆనికి అనుసంధానంగా ఏదైతే చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ అంటున్నారో అవన్నీ మూతబడుతూ పోతున్నాయి. ఉద్యోగాలు కల్పించడం పోను, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబోతున్నాయి. మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రధానంగా మన రాష్ట్రంలో ఇంత యూనిటీ ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో ఆ దానంతటికీ ఈ మనం చెప్పుకుంటూ పోతే తమిళనాడు, మహారాష్ట్ర లాంటి, గుజరాత్ లాంటి ఏదైతే బాగా పలుకుబడి ఉన్నాయి, ఇంకోటి అగ్రెసివ్గా వాళ్ళు ఇండస్ట్రీ సెక్టార్లో చాలా పెద్ద ఎత్తున పోతున్న ఈ కంపెనీలు కూడా మూతపడడానికి అనేక విషయాలు ఏం కారణాలు అంటారు మీరు? నమస్తే జమీల్ జీ. Yeah, please, sir. Thank you so yeah, much. First of all, I'm apologies to you that because I want to take a union version definitely. of that guy. That's why just I have given a second option to you. Definitely, sir. It is good that we gather some inputs before making the analysis. Yes. So, Jamil ji, as you have rightly spoken, MSMEs are the growth engines as well as the productivity escalators or catalysts of our economy. ఇప్పుడు నేషన్ వైడ్ కనుక మనం చూసినట్లయితే మనకు గ్లోబల్ రీసెర్చ్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం 45% ఆఫ్ ది జీడిపి కమ్స్ ఫ్రమ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఎంఎస్ఎంఎస్ అండ్ దే ఫార్మ్ నియర్లీ అబౌట్ 27% ఆఫ్ ది ఇండియాస్ జీడిపి. మరి ఇట్స్ ఏ వైబ్రెంట్ ఫిగర్ అండ్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ ఎంఎస్ఎంఎస్ హ్యావ్ టు బీ టేకన్ టు ఏ వైడర్ ప్లాట్ఫామ్. దే మస్ట్ బి గివెన్ ఎనఫ్ space to accommodate the changes that are being incorporated in the economy. మరి మనం చూసినట్లయితే మన దేశీయ వ్యవహారంలో అగ్రికల్చర్ తర్వాత లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ చేసేటువంటి ఒక సెక్టార్గా కూడా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. మీరు ఒక పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఉద్యమ్ పోర్టల్లో నమోదైనటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ మనం చూస్తున్నాం, కానీ నాన్ రిజిస్టర్డ్ కంపెనీస్ కూడా కొల్లాలుగా ఉన్నాయి. అసలు ఈ ఎంఎస్ఎంఈస్ ఈ విధంగా దేశవ్యాప్తంగా నియర్లీ 48% దే ఆర్ గెటింగ్ షట్ డౌన్ అంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రబలమైన కారణాలేంటి? మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ద సిచ్యువేషన్ ఈస్ లిటిల్ బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎన్కరేజింగ్. ఎందువల్ల అంటే నెంబర్ ఆఫ్ ది కంపెనీస్ దట్ ఆర్ షట్టింగ్ డౌన్ ఆర్ లెస్సర్ దెన్ దోస్ దట్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్ అప్. మరి ఇటువంటి నేపథ్యంలో దేశానికి ఒక రకమైనటువంటి ఆదర్శవంతంగా తెలంగాణ ఉండటానికి గల కారణాలేంటి? అలాగే దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈస్ దీంట్లో మనం గనక ఇప్పుడు ఒక డేటా చూసినట్లయితే జమీల్జీ, ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రబలంగా ఉన్నటువంటిది ఒక ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా. మరి మనం ఒకసారి 2022 ఫిగర్స్ కనుక మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే చైనా, మన పొరుగు దేశమైనటువంటి చైనా $200 బిలియన్ అమెరికన్ డాలర్స్ బిజినెస్ చేసింది ఈ కామర్స్ ఇంజన్ ప్లాట్ఫామ్. అట్ ది సేమ్ టైం భారత్ కనుక చూసినట్లయితే ఏ డిస్మల్ ఫిగర్ ఆఫ్ $2 బిలియన్ మాత్రమే చేయగలిగింది. అంటే అక్కడ వ్యత్యాసం అనేది అంత ఉంది. అంటే మన కంపెనీస్ కూడా దే హ్యావ్ టు వై అప్ విత్ దిస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనం ఇంకా కూడా సరైనటువంటి నేపథ్యాన్ని చూపించలేకపోతున్నాం, మన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ యొక్క క్లోజర్లో మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ అప్ విత్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని కూడా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు అద్భుతమైనటువంటి ఒక గెస్ట్ ప్యానల్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్ ఇది ఎంఎస్ఎంఈ అనేది. మరి దాని యొక్క వయబిలిటీ అలాగే దాని యొక్క స్ప్రెడ్ అండ్ గ్రోత్కు ఏ విధంగా మన చర్చ తోడ్పడగలదో మనం చూద్దాం జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఏదైతే మనం ఇంకోసారి చూసినట్టయితే కేవలం చైనాలో మాత్రం ఒకసారి మనం పోటీ పడ్డట్టయితే చైనాలో ఉత్పత్తి ప్రభావం చాలా ఉన్నది. కానీ అదే మన దేశానికి సంబంధించి ఉత్పత్తి కాకుండా మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఎగుమతికి మనం ఎక్కడ పోతున్నామో ఏం చేస్తున్నామో తెలియదు, కానీ దిగుమతి మాత్రం చైనా నుంచి వెళ్ళి కానీ అనేక దేశాల నుంచి వెళ్ళి మనం ఎగుమతి చేసుకున్నాం. వై ఆర్ నాట్ గివింగ్ ప్రియారిటీ టు ప్రొడక్టివిటీలో మనం ఎందుకు విఫలమవుతున్నామని మీ అంచనా ప్రకారం మీరు ఎలా విశ్లేషిస్తారనే విషయం? సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదండి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ ను తగ్గించాలనే ఒక నిజంగా ప్రాథమిక లక్ష్యం కనుక ప్రభుత్వాలకు ఉంటే
వాళ్ళు ఇవాళ ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత ఉద్యోగాల సంఖ్య పెరగాలి కానీ తగ్గదు. ఎస్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సరళీకరణ ప్రభావం వల్ల వర్క్ ఫోర్స్ పెరిగింది. ఇవాళ మీరు చూడండి, మా లా డిపార్ట్మెంట్ లో ఏదైతే తీసుకుంటే, లా డిపార్ట్మెంట్ లో ఇవాళ వర్క్ ఫోర్స్ చైనా, అమెరికా, సింగపూర్, మలేషియా, జపాన్ తో పోల్చుకుంటే మనం ఎక్కడంటే 0.001% కూడా లేవు. 2000% వర్క్ ఫోర్స్ లా డిపార్ట్మెంట్ లో అమెరికాలో పనిచేస్తుంటే మనం కనీసము 200 లో కూడా లేము. 200 లో కూడా వర్క్ ఫోర్స్ గా లేము లా డిపార్ట్మెంట్. మరి అట్లాంటి 2000 వర్క్ ఫోర్స్ గా ఉన్న ఆ లా డిపార్ట్మెంట్ అమెరికా గానీ, చైనా గానీ, ఈవెన్ మిగతా దేశాలలో గానీ మనం ఎందుకు డెవలప్ కాలేకపోయినాము? ఇంత 78 సంవత్సరాల తర్వాత కూడా కనీసము ఒక స్కిల్డ్ లాయర్స్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, స్కిల్డ్ జడ్జెస్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, అట్లీస్ట్ స్కిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉత్పత్తి చేయలేకపోతున్నాము, ఇండస్ట్రీ రిలేటెడ్ గా ట్రైనింగ్స్ చేయలేకపోతున్నాము, ఇండస్ట్రీతో టైఅప్ చేయించలేకపోతున్నాము. ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్న అడ్వకేట్స్ ఉన్నారో వాళ్లకు మనం సరైన ప్రోత్సాహాలు ఇవ్వలేకపోతున్నాము. అట్లీస్ట్ లా ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో లా ఫార్మ్స్ ను డెవలప్ చేసుకునే స్థితికి ఇవాళ ఎవరైతే లాయర్స్ గా ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ఫర్మ్స్ ను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పోటీని ఇవ్వలేకపోతున్నాము. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఆ ఒక్క లా డిపార్ట్మెంటే ఉంటే మిగతా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఇవాళ ఎక్కడైనా అవకాశాలు రావాలంటే మనకు అనేది ఇవాళ ప్రభుత్వాల నుండి సమగ్రంగా ప్రోత్సాహం అనేది ఉండాలి. ప్రధానంగా వాళ్ళు బడ్జెట్ కేటాయింపు ఇవ్వాలి. బడ్జెట్ ఇప్పుడు మనం ఈ వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడో ఎంఎస్ఎంఈల ద్వారా అక్కడ కనీసము ఒక 30 మందికి ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పేశారు. అది లక్షలాది కోట్లాది రూపాయలు ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా 3 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు అక్కడ కంపెనీస్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. కంపెనీస్ కు ఎంఎస్ఎంఈ ద్వారా అక్కడ సిఎస్టీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని వందలాది ఎకరాల భూములు 2000 ఎకరాల భూముల సేకరణ చేశారు. కానీ 200 ఎకరాలలో కూడా వాళ్ళు కంపెనీస్ పెట్టలేకపోయారు. ఇంకా 200 మిగతా ల్యాండ్ అంతా వేకెన్సీగా ఉంది అక్కడ. మరి మిగతా ల్యాండ్ లో కనుక కంపెనీస్ పెట్టి ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న కంపెనీస్ మధ్యతరగతి వాళ్ళకి కనుక దాని ఆధారిత బిగ్ కంపెనీస్ మీద ఆధారిత కంపెనీస్ పెట్టగలిగితే వాళ్ళకి బడ్జెట్ ఇవ్వగలిగితే ఇవాళ ఎంతో మంది ఉపాధి కల్పించే వాళ్ళు అయితే వరంగల్లో. అక్కడ ఒకవైపు అజంజాయిలను మూతపడేసిండ్రు. మరి అటొక మెగా టెక్స్టైల్ పార్క్ అని పెట్టారు. కానీ ఆ టెక్స్టైల్ పార్క్ ఇంతవరకు ఓపెన్ కాలే. 13 ఏళ్ల నుంచి వెళ్ళి కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు. మరి అజంజాయి మిల్పు 50,000 మంది ఉద్యోగాలు కల్పించింది ఆ రోజుల్లో, నిజాం టైంలో. ఆ రోజుల్లోనే అంత అవకాశాలు కల్పించిన అజంజాయి వరంగల్లో ఇవాళ కనీసము టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఓపెనే కాలేదు. మరి ఆ పరిస్థితులలో ఉద్యోగాల కల్పన ఏ రకంగా పోతుంది ఎంఎస్ఎంఈల ద్వారా? తర్వాత ఇప్పుడు ఉన్న పరిశ్రమలు కాస్త మూతపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు సరైన లోన్ ఫెసిలిటీ లేకపోవడం. వాళ్ళకు సబ్సిడీ ఇచ్చారు కానీ సబ్సిడీ శాంక్షన్ చేయట్లేదు వాళ్ళకి. ఇప్పుడు సంవత్సరాలు శాంక్షన్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఎంఎస్ఎంఈ మంత్రి వచ్చారు, అది మా గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్సీ ఎస్టీలు 241 మంది కంపెనీస్ పెట్టుకున్నారు. వాళ్ళు కనీసం ఒక 10 ఏళ్ల నుంచి వెళ్ళి కంపెనీస్ నడిపిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు ల్యాండ్ అలాట్ కాలేదు. అంటే వాళ్ళ కంపెనీ డెవలప్ చేసుకోవడానికి ల్యాండ్ అలాట్ కాలేదు. ఇరుకురుకు గదిలోనే ఉన్నారు. వాళ్ళు ఉత్పత్తి పెంచుకోవాలి కదా, వాళ్ళు పెంచుకొని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఈవెన్ స్పేస్ కు సంబంధించిన పార్ట్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, స్పేస్ టెక్నాలజీ సంబంధించి. కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఇవాళ అదే జీడిమెట్ల ఏరియాలో కానీ అదే మిగతా ఈ ఉప్పల్ ఏరియాలో కానీ ఇవాళ ఈ కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ లేదు, బడ్జెట్ అలాట్మెంట్ లేదు. వాళ్ళు అడుగుతుంది 3 కోట్లు అండి, 2 కోట్లు 3 కోట్లు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు లోన్లు తీసుకొని. ఇలా గుజరాతీ పెట్టుబడిదారులు కావచ్చు, మిగతా పెట్టుబడిదారులు కావచ్చు, లేదా అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు కావచ్చు, వాళ్ళన్నీ ఎగ్గొడుతున్నారు. వాళ్ళు కడతలేరు. కట్టి మేము డెవలప్ చేస్తాము, మేము పేదలను బాగుపడతాము, పేద వర్గాలను బాగు చేస్తామన్న వాళ్ళకి ప్రోత్సాహం లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఎట్లా డెవలప్ అవుతారండి వీళ్ళంతా? ఏ రకంగా ముందుకు పోతారు? ఏ రకంగా ఉపాధి అవకాశాలు వస్తాయి? సో కాబట్టి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. పేరుకు మాత్రం ప్రకటనలు మాత్రం అద్భుతంగా ప్రకటనలు, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని కేంద్రం చేస్తే
నేనైతే ఇంకా ఇక నేను మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇప్పుడే ఉద్ధరించిపోయినా, ఈ 10 నెలలు అంతా దోపిడీ జరిగింది, ఈ 10 నెలలనే మొత్తం సమాజాన్ని అంతా మార్చేసిన అంటాడు రేవంత్ రెడ్డి. అలా ఇవాళ ఈ రకమైన ప్రకటనలతోని, ప్రజల్ని మభ్యపెట్టే ప్రకటనలు, చిత్తశుద్ధి లేని ఈ నాయకులతోనే ఇవాళ సమస్య అంతా. ఈవెన్ బ్యాంకర్స్ కూడా చూడండి, లూటీ చేసే వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి కానీ కష్టపడి పైకి వస్తాన్న వాళ్ళకి అప్పులు ఇవ్వట్లేదు బ్యాంకర్స్. అసలు 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వడానికి దళితులకు, కింది వర్గాలకు వాళ్ళు సహకరించట్లేదు. మరి ఎట్లా ముందుకు పోతారు వీళ్ళంతా ఈ వర్గాలు? ఏ రకంగా వాళ్ళకి అవకాశాలు? ఒకవైపు ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలలో మన గతంలో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ 50,000 ఉద్యోగాలు నింపినారు. మరి ఒకవైపు ఉద్యోగాలు లేవు, మరొక వైపు స్వయం ఉపాధి లేదు, మరొక వైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు క్లోజ్ అయిపోతున్నాయి, కంపెనీస్ ఎస్టాబ్లిష్ కావడం లేదు. మరి వాళ్ళ నిరుద్యోగులు 2 కోట్ల మంది ఉన్నారు దాదాపు తెలంగాణలో. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా బాగుపడాలి? అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలి? రైట్ సార్. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం గాలి వినోద్ కుమార్ చాలా ఆవేశంతో చెప్తున్నారు ఏంటంటే, ఇంతమంది చేసినప్పటికీ ఒక చిన్న ₹1,00,000 లోనుకు సంబంధించిందే బ్యాంకులు ఇన్ని నిబంధనలు పెడతారు, కానీ లక్షల కోట్ల రూపాయలు ఎవరైతే ఎగ్గొడతారో వారికి సంబంధించి మాత్రం రెడ్ కార్పెట్ చేసి వాళ్ళని పిలిపించుకుంటారని చెప్తున్నారు. 2 కోట్ల మంది తెలంగాణ యువకులు ఈరోజు ఉద్యోగావకాశాల గురించి వేచి చూసి ఉన్నారు. అయినప్పటికీ మనం ఒకసారి గుర్తించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఉద్యోగావకాశాలు కల్పిస్తా అని వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు పెడదవెన పెట్టి వారిని ఇంకా కావాలంటే వాళ్ళని ఇంకా కన్సల్టెంట్గా లేకపోతే వారికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇండస్ట్రియల్ సెక్టర్లో మాత్రం మనం చాలా ఫెయిల్యూర్గా పుడుతున్నాం. ఈరోజు ఐటీఐకి సంబంధించిన గతంలో మనం చూస్తే ఐటీఐ, పాలిటెక్నిక్, దాని తర్వాత ఇంజనీరింగ్ విభాగాలు అనేది ఉండే. అందులో చాలామంది బయటకు వచ్చేసి వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం చేస్తుండే, చాలా భాగ్యస్వామి అవుతుండే. ఈరోజు మనం ఎగుమతులే చేసుకుంటాం కానీ దిగుమతికి సంబంధించిన ఉత్పత్తి ప్రొడక్టివిటీ మాత్రం 0 లెవెల్లో పడిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మన సబ్జెక్టు ఎంఎస్ఎంఈలు, మూత, ఉపాధి, దానికి సంబంధించినటువంటి అంశాలు. మన వంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాల్లో, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఉపాధి కల్పించడానికి ఎంఎస్ఎంఈలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే అవి తక్కువ పెట్టుబడితోటి తక్కువ సమయంలో ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలు. అటువంటి వాటిని మన దేశంలో నిర్లక్ష్యం చేసిన విధంగా బహుశా ప్రపంచంలో ఎక్కడ చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. ఇవాళ మన దేశంలో 1990లో సంస్కరణలు మొదలు పెట్టావు అని చెప్పుకుంటున్నాం. సరే, అంతకంటే ముందు 78, 80s చైనా మనకంటే 10 ఏళ్ల ముందు సంస్కరణలు మొదలు పెట్టాం. ఆనాటికి 2 ఈక్వల్ జీడిపిలు. కానీ ఇవాళ మనం ఎక్కడ జీడిపిలో ఉన్నాము, చైనా ఎక్కడ జీడిపిలో ఉంది అనేటువంటిది పోలిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమంది చైనాతో పోలిక చేస్తే దానికి ఏవేవో దొరకలు అంటించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని వదిలేదు. ఇక్కడ చైనాలో ఎందుకని సక్సెస్ అయింది అంటే ఎంఎస్ఎంఈలకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ప్రధానమైనటువంటి కారణం. అక్కడ జీడిపిలో 60% ఎంఎస్ఎంఈల నుంచి, ఉపాధిలో 80% ఎంఎస్ఎంఈల నుంచి, ఎక్స్పోర్ట్స్ లో దాదాపు 70%, పేటెంట్స్, మేధో సంపత్తి హక్కుల్లో 60 నుంచి 70% వరకు ఎంఎస్ఎంఈలో పనిచేసినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇది సాధ్యమైంది? అమెరికా ఆర్థిక వ్యవస్థను సవాల్ చేసే విధంగా జీడిపిలో ఎందుకు ముందుకు పోతా ఉంది అని చూసినప్పుడు, పిండి కొద్దీ రొట్టె అంటారు, మనందరికీ తెలుసు. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అది లేకుండా మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయాష, లేకపోతే మన వాళ్ళు ఎప్పుడో గణేశుడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు, లేదా ఇంధనంతో పని లేకుండా ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలని మన వాళ్ళు తయారు చేశారు అనేటువంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేస్తున్నాం తప్ప R&Dకి మనం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత?
జీడిపిలో 0.64, జీడిపిలో 0.64. అది మన్మోహన్ సింగ్ గారి హయాంలో అంతే తగలేరింది. అంతకంటే మెరుగ్గా పనిచేస్తానని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అంతకుమించి ఏమీ చేయట్లేదు. కానీ అదే చైనా జీడిపిలో 2.41%, 2.41% జీడిపిలో R&D ద్వారా ఎవరికి మేలు చేస్తా ఉంది? పెద్ద పరిశ్రమలతోటి పోటీ పడటానికి అవసరమైనటువంటి MSMEలకి దాన్ని అందిస్తూ ఉంది. పెద్ద పరిశ్రమలు విదేశీ పరిశ్రమలతోటి, విదేశీ వాణిజ్య సంస్థలతోటి పోటీ పడటానికి పెద్ద పరిశ్రమలకి ఆ R&D ఫలితాలు అందిస్తాం. ఆ విధమైనటువంటి స్ట్రాటజీ తోటి అది ముందుకు పోతా ఉంటే మనం మరి 0.6% తోటి R&D తోటి మనం MSMEలను ఎట్లా రక్షించుకుంటాము, లేదా పెద్ద పరిశ్రమలని మనం ఎట్లా చేస్తాము, ఎగుమతులు ఎట్లా చేస్తాము, ఉపాధి ఎట్లా కదిలిస్తాము, ఇట్లాంటి మౌలికమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు మన దగ్గర ఉంటే MSMEలు మూతపడక ఏం చేస్తాయి? ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి చిన్న సన్నకారు మధ్యతరగతి పరిశ్రమలు ఆటోమేషన్ తోటి మిగతా ప్రపంచం అంతా రోబోల తోటి వెళ్తా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాతబడినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మన ఉత్పత్తుల్ని ఎవరు కొంటారు? మన వాళ్లే కొనట్లేదు కదా. స్వదేశీ కొనండి, విదేశీ మానండి అని చెప్పేసి పెద్ద ఎత్తున కబుర్లు చెప్తున్నారు. ఎవరన్నా పాటిస్తున్నారా? దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఎవరన్నా పాటిస్తున్నారా? ఆ చెప్పేటువంటి వాళ్ళకి కూడా చైనా ఫోనే, వాళ్ళకి కూడా ఆ చెప్పేటువంటి వాళ్ళకి చైనా కంప్యూటరే. అందుకని ఇప్పుడు మనం చూసాం గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను చేనేత బట్టలే వేసుకుంటాను అని చెప్పారు. ఆయన వేసుకొని ఉండొచ్చు, కానీ ఎంత మేరకు ఆయన మంత్రులు కానీ లేదా ఆయన పార్టీ వాళ్ళు కానీ లేకపోతే మొత్తం సమాజం కానీ చేనేత బట్టల వైపు మళ్ళీ. అందుకని కబుర్లు ఎక్కువ, ఆచరణ తక్కువగా ఉన్నది. చేయాల్సిన పనులు చేయకుండా ఎవడో చైనా నుంచి కంపెనీలు వస్తాయని చెప్పేసి 5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. కరోనా సమయం నుంచి చైనా నుంచి కంపెనీలు వచ్చాయో రాలేదు ఇంతవరకు ఎక్కడ ఎవడు ఎన్ని కంపెనీలు వచ్చాయంటే మళ్ళీ ఎవడు చెప్పడు వస్తున్నాయి అని చెప్తారు. మరి మీడియాలో కూడా అట్లాంటి పండితులు చాలా మంది ఉన్నారు. చైనా నుంచి వస్తున్నాయి. ఎక్కడ చెప్పరా ఒక కంపెనీ వచ్చింది, ఏ కంపెనీ వచ్చింది చెప్పరా అంటే యాపిల్ కంపెనీ ఒక్కదని చూపిస్తారు. అంతే కదా. ఇంకే కంపెనీలు వచ్చాయి చైనా నుంచి? చైనాలో పోనీ ఉత్పత్తి ఏమన్నా మూతపడింది? అక్కడ చైనా ఉన్న దివాళా తీసిందా? కంపెనీలన్నీ పోసిపోయినాయా? లేదు కదా. భారతదేశంలో ఏమన్నా పెరిగినా? లేదు కదా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చైనా పెట్టుబడులు నిషేధించిన తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర వస్తువులు తయారు చేయండి, మా పేరుతోటి భారత్ మేక్ పేరుతోటి మేము విదేశాలకు ఎగుమతి చేసుకుంటామని చెప్పేసి మన దేశం ఇప్పుడు కబుర్లు చెప్తాం. చైనా వాడు వచ్చి ఇక్కడ తయారు చేయాలట, దానికి మన పేరు వేసుకొని మన బ్రాండ్ వేసుకొని మనం ఎగుమతి చేయాలట. ఇక్కడ లాభసాటిగా ఉన్నంత కాలం చైనా వాడు వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు, అమెరికా వాడు వస్తాడు, ఇంకోటి వస్తాడు. అదే ఇంకొక దేశంలో తక్కువ ఉత్పత్తికి లేదా లాభాలు ఎక్కువ కనుక వచ్చాయనుకోండి, ఏ ఆఫ్రికా కంట్రీలో లేకపోతే ఇంకోటిలో పొలవమంటూ ఆ చైనా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకని ఒక సమగ్రమైనటువంటి విధానం కానీ లేదా దాన్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి కానీ ఏమీ లేకుండా సొల్లు కబుర్లతోటి కాలక్షేపం చేస్తున్నారు. అది కాంగ్రెస్ బీజేపీనా మరొకట అనే దాంతో నిమిత్తం లేకుండా అందరూ చేసిన పని ఇదే అనేది నేను ఈ సందర్భంగా. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మీ మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ప్రస్తుతం మనం కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ రోజు చైనా ఎంతో వెనకబడి ఉండే, అయితే ఒకసారి చూడండి చైనాకు సంబంధించిన ఒకసారి మనం ఒక ఉదాహరణకు తీసుకుంటే మాత్రం ఎంతో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామికల్లీ చాలా పెద్ద ఎత్తున వారికి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సర్దమునిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఒక బ్రహ్మాండమైన ఎక్స్పోర్టర్గా వచ్చేసారు. కాకపోతే మనం ఎప్పుడైతే మనం దానికన్నా ముందే బ్రహ్మాండమైన ఎక్స్పోర్టర్గా ఉండే, మన దగ్గర ఉత్పత్తులు మన దగ్గర తయారవుతుండే, కానీ ఈరోజు పరిస్థితి కోవిడ్ వలన లేకపోతే GST వలన లేకపోతే నోట్ల మార్పిడి వలన ఇలాగే జరిగాయని ఒక సొల్లు కబర్లు చెప్పుకుంటూ ఈరోజు మనం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దిగజార్చామంటే 0.64గా ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం చెప్పారు మన మిత్రులైతే ఈ విషయంలో ఎందుకు ఇంత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహిస్తున్నారు? ఉత్పత్తి పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? వేరే దేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేస్తున్నామో మనం మన స్వయాన ఉత్పత్తి పెంచుకోవడానికి వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఫోర్స్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్. సో వై ఆర్ వరింగ్ అబౌట్ ఇట్? సో వాట్ ఈస్ ద రీజన్ సార్? మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను ఒక ఉదాహరణ చెప్పి దాంతో నేను ప్రారంభిస్తాను. ప్లీజ్ సార్, గో హెడ్. అంటే అభివృద్ధి చెందిన దేశాల పేర్లు చెప్పను నేను. ఒక దేశం ఇంకో దేశానికి వెంట్రుక మందం ఉన్న ఒక రాడ్ తయారు చేసి ఇచ్చింది. వెంట్రుక మందం ఉన్న ఒక రాడ్ తయారు చేసి ఒక అభివృద్ధి చెందిన దేశం ఇంకొక అభివృద్ధి చెందిన దేశానికి ఇచ్చింది. ఆ దేశం ఏం చేసిందంటే దాన్ని త్రూ చేసింది, అంటే గొట్టంగా మార్చింది. అది మళ్ళా ఇంకో దేశానికి ఇచ్చింది. దాంట్లో మనతో పాటు మనకన్నా ఒక సంవత్సరం వెనకాల 2 సంవత్సరాల వెనకాల స్వతంత్రం తెచ్చుకున్న అభివృద్ధి చెందుతున్న అన్న దేశానికి ఇచ్చింది. ఇస్తే అది హోలేసి భారతదేశానికి ఇచ్చింది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు. భారతదేశం ఏం చేసిందంటే దానికి అందమైన ప్యాకింగ్ చేసి మేక్ ఇన్ ఇండియా అని పెట్టింది. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఇది ఇక్కడున్న ప్రజలను అవమానించడం కాదు, మన పాలక వర్గాలు. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మృగ్యమైపోయిన భారతదేశంలో మన ఇతిహాసాల చుట్టూ తిరుగుతూ అపహాస్యం చేసుకుంటున్నాం. మన దగ్గర మొత్తం ప్రపంచంలో యూత్ యొక్క సంఖ్యను కనుక పర్సంటేజ్ చూస్తే మనం 63%. మన నిరుద్యోగం అంటే 15 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్యనున్న యూత్ లో మన నిరుద్యోగం 83%. 83%. లేటెస్ట్ లెక్కలు ILO ఇచ్చిన లెక్కలు, నా సొంతంగా నేను చెప్తున్నాను కాదు. అంటే మన యూత్ ని నిర్వీర్యం చేసేసారు. మన ఉత్పత్తులు పెరిగినాయి, గంజాయి ఉత్పత్తులు పెరిగినాయి, డ్రగ్ ఉత్పత్తులు పెరిగినాయి, ఆన్లైన్ ఫుడ్ ప్రొడక్ట్ సప్లై చేసుకునే ఉత్పత్తులు పెరిగినాయి. మీరు బావర్చి ఇలాంటి పెద్ద పెద్ద ఆహార పదార్థాలు తయారు చేసి అంటే పిండి పెడుతున్న దగ్గరికి పోయి చూడండి. మన అన్ఎంప్లాయ్మెంట్ అంటే సీజనల్ గా ఉంటాయి. ఆ యూత్ అంతా కూడా అక్కడ ఉన్నారండి. వాళ్ళకి డిస్కోటెక్లు, ఉత్పత్తి కేంద్రాలు ఏంటంటే డిస్కోటెక్లు, లేకపోతే మన కిటీ పార్టీలు, లేకపోతే మన ఈ క్లబ్లు, పబ్లు, ఇట్లా రేసులు. ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి చెందామనంటే ఈ ఫార్మల్ రేసెస్ ని హైదరాబాద్ లో తెచ్చుకునేంత గొప్పగా మనం పెరిగాం కదా. అట్లాగే అందాల పోటీలని పెట్టగలిగే స్థితికి మనం పెరిగాం. కానీ ఆఖరికి పిన్ సూదులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది మనం గుర్తించాలా. సూదులు కూడా చైనా నుంచి వస్తున్నాయి. పెన్నులు, రోజు రాసుకునే పెన్నులు చైనా నుంచి వస్తున్నాయి. చైనా అని బోర్డు అంటే ఇదివరకు చైనా బజార్ అని బోర్డు ఉంటే కొంతమంది బయలుదేరి చైనా బోర్డులన్నీ మార్పించి ఇండియా బజార్ అని పెట్టారు. మీరు వెళ్ళి చూడండి హైదరాబాద్ చైనా బజార్. ఇండియా బజార్ ఇండియా, లోపలలోనూ చైనా. వాళ్ళు ఎలక్ట్రానిక్స్ లో కొట్టిపడేస్తున్నారు, ఎలక్ట్రికల్ లో కొట్టిపడేస్తున్నారు, మోటార్ ఇండస్ట్రీలో కొట్టిపడేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మోటార్లో కూడా మీరు రోజు కనుక యూట్యూబ్ లో చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ వండర్ఫుల్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ కావాల్సినవి ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తా ఉన్నారు. మరి ఇంత సంపద సహజ వనరులు ఉన్నాయి. అయితే మీరు అడగచ్చు, ఇంత నిరుద్యోగం ఉన్నా మనలో ఎందుకు ఆకలి చావులు లేవు అని అంటే అన్నదానాలు పెరిగినాయండి. తిరుపతిలో కూర్చుంటే ఏ పని లేనోడు తిరుపతిలో శ్రీశైలంలో కూర్చుంటే బతికేయచ్చు. అన్నదానం పెట్టండి మీరు, హైదరాబాద్ లో వచ్చేస్తారు అందరూ. ఈ రకంగా మన దగ్గర ఉన్న అంటే సంపదను సృష్టించడం మానేసి ఉన్నదాన్ని తింటూ కూర్చునే యూత్ ని తయారు చేస్తున్నది ఈ పాలక వర్గాలు. స్కిల్ ఎక్కడుందండి? స్కిల్ ఎక్కడుంది? ఇంజనీరింగ్ మన అప్పుడు చూస్తే మనకి ఇంజనీరింగ్ పిచ్చెక్కించేశారు.
ఇప్పటికి కూడా పిచ్చెక్కి చాలా మంది పెద్ద పెద్ద విద్యాలయాలు, కార్పొరేట్ విద్యాలయాలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు రుబ్బి పడేస్తా ఉన్నారు. వాళ్ళకి మిరపకాయ అంటే తెలియదు, ఉప్పు అంటే తెలియదు, ఏం తెలియదు, అలా తయారు చేస్తున్నారు. మన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ 180 మంది ఉన్నారు. పెద్ద పెద్ద విద్యాలయాల్లో చదివిన వాళ్ళు అందరూ కూడా ఐటీలో ఉన్నారు. అందుకని అయితే ఇక్కడ తెలంగాణలో ఎందుకని చెప్పి మనం కొంచెం అభివృద్ధి చెందామంటే రియల్ ఎస్టేట్ అనేది మాన్యం, ప్రపంచ మాన్యం. మన మహారాష్ట్రలో ఒకప్పుడు బాంబేలో రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉండింది, బెంగళూరు అదంతా కూడా ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవడం వల్ల బీహార్, ఒరిస్సా, బెంగాల్ ఇక్కడి నుంచి మనకు వలస కార్మికులు వస్తున్నారు. మీరు ఏ కట్టడం దగ్గరికైనా వెళ్ళండి, ఎవరు వస్తున్నారు అని అంటే ఈ స్టేట్స్ నుంచి వస్తా ఉన్నారు. అంటే భారతదేశంలో ఉత్తరాదిలో వాళ్ళు డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లోనే ఎంత ఉపాధి లేకుండా వస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం కరోనా వచ్చినప్పుడు ఎంత మంది పాదయాత్ర లాగా రోడ్ల మీద 100 కిలోమీటర్లు నడుచుకుంటూ చచ్చిపోతూ వెళ్ళారో వలస కార్మికులు మనం చూసాం. అందుకని భారతదేశంలో మనం 85 వరకు మనం పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు చూసినాం. ఎగ్జాక్ట్లీ. ఐడిపిఎల్ రీసెర్చ్ ఉండింది, ఫార్మా కంపెనీలు ఐడిపిఎల్ ని నాశనం చేసి ప్రైవేట్ ఫార్మా కంపెనీలు వచ్చినాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మూర్తి గారు, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో సైతం ఇప్పుడు మనం చూసినట్టయితే హెల్త్ ప్రాస్పెక్ట్ లో ఈ రోజు దర్దాపుగా 2000కు పైగా కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అలాగే దానికి అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణలో. అందుకని ఫార్మా, రియల్ ఎస్టేట్, లేకపోతే ఈ సర్వీస్ సెక్టార్లు ఉన్నాయి కదా, ఇందాక నేను ఫుడ్, మన ఇంటికి కావాల్సిన కూరగాయలు ఇవన్నీ చేసే సెక్యూరిటీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి సెక్యూరిటీ వింగ్, ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్స్ సృష్టి అవుతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు. అందుకని ఐడిపిఎల్ లో పనిచేసి వచ్చిన పెద్దలే ఐడిపిఎల్ నాశనం చేశారు. ఈసీఎల్ లో పనిచేసి వచ్చిన వాళ్ళు, ఈ టీవీలు ఉండేవి మనకి బ్రహ్మాండంగా ఈసీఎల్, ఆ చల్లపల్లి చుట్టూరా యాన్సిలరీ అంతా కూడా అయ్యే. అంటే తిమింగలాలు చేపలు తింటాయంటే భారతదేశంలో సరళీకృత విధానాలని ప్రవేశపెట్టిన తర్వాత చిన్న చేపలు అంటే మన ఎంఎన్సీలు, ఈ చిన్న చిన్న ఇవన్నీ కలిపి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా నాశనం చేసినాయి. అందుకనే మనకు పబ్లిక్ సెక్టర్ ఉంది. ఇప్పుడు ఆర్టీసీనే తీసుకోండి, బ్యాటరీ వాహనాలు 2000 వచ్చినాయి. ఈ 2000 కూడా ఆర్టీసీ బోర్డేనండి, నడిపేది ప్రైవేట్ వాడు, డ్రైవర్ ప్రైవేట్ వాడు, నష్టం వస్తే డబ్బులు ఇవ్వాల్సింది ఆర్టీసీ. అంటే బోట్లు మిగిలిపోతున్నాయి, లోపల ఇదంతా కూడా కరిమింగిన వెలగ పండులాగా తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని, అది ఏ పార్టీ ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని, అది కూడా గ్రామీణ ఉపాధి కల్పించే ఆ పరిశ్రమలు ఇప్పుడు 56% అని చెప్పారు. 56 చాలు పల్లెటూరులో, ఇంకా పెరగాల్సిన అవసరం. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. చైనాలో ఫలానా జనరేషన్ సంబంధించిన ఈ ఫోన్ 10,000 కావాలని ఉదయం చెప్తే మధ్యాహ్నానికి ప్యాకింగ్ అవుతుందండి. అమెజాన్ లో నాకు ఈ వాచ్ కావాలి అని అంటే 48 గంటలు పడుతుంది తెచ్చుకోవడానికి. ఇది గ్యాప్. ఈ గ్యాప్ ను అర్థం చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ లో ముందుకెళ్ళొచ్చు, మోటార్ ఫీల్డ్ లో మనం ముందుకెళ్ళొచ్చు, రవాణా రంగంలో ముందుకెళ్ళొచ్చు, ఈ రకంగా స్పేర్స్ సృష్టించడంలో మనం ముందుకెళ్ళొచ్చు. ఇందాక గాలి వినోద్ గారు మిత్రులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఇంకా తగ్గిపోతారండి లాయర్లు. లేబర్ కోర్టులు మూసేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 27 రకాల వర్కర్ చట్టాలన్నింటినీ 4 షెడ్యూల్లో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ లేదండి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లు అయినాయి. నో కన్సలేషన్, నో ఏమీ లేవు. డిసిఎల్ లేడు, ఏసీఎల్ లేడు. ఇంకా మీ నల్లకోటితో మాకేం పని అండి? ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్ లిటిగేషన్ చూసుకోవడం తప్ప లాయర్స్ కి ఇంకా ఉండదు. అందుకని లేబర్ కోర్టులు మూసేశారు, కనీస వేతనాలు లేవు. ఆర్టీసీలో ఒక 8 ఏళ్ల నుంచి పే స్కేల్ రివిజనే లేదు.
అదే పాత జీతాల మీద పనిచేస్తున్నారు. డిఏలు 5 సంవత్సరాలుగా బాకీలు ఉన్నాయి. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. మన ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇదే విషయంపై గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం. రాములు గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా ఆవేదనగా మన మిత్రులు ఎవరైతే చెప్తున్నారో ప్రతి విషయంలో మన దేశానికి సంబంధించిన యువతకు బ్రహ్మాండమైన ఒక స్కిల్ ఉన్నారు, వాళ్ళు చేయడానికి ఖచ్చితంగా ఉన్నారు. కానీ వారికి కావాలని పక్కదో పట్టించి వారికి ఏదైతే వారికి సంబంధించిన ఒక స్కిల్డ్ పర్సనాలిటీస్ను మొత్తం గంజాయి మత్తులో కానీ, పబ్బులలో కానీ, క్లబ్లలో కానీ అనేక మార్గాలు చూపుతూ వారికి సంబంధించిన వారి దగ్గర ఉన్న ఒక ప్రొడక్టివిటీని మనం తగ్గించేస్తున్నాం అన్నట్టుగా మనకు చెప్తున్నారు. ఒక ఉదాహరణకు ఇంతకుముందు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన ఇదే కార్యక్రమంలో ఒక మిత్రుడు చెప్పారు, నాకు అవసరమైన ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కావాల్సిన వస్తువులు నేను సేకరించడానికి ప్రయత్నం చేస్తే నాకు అది దొరకలేదు. అందుకని నేను ఒక చైనా వెళ్ళాను. చైనా వెళ్ళిన తర్వాత నేను హోటల్ పోయిన తర్వాత ఒక ఏజెంట్ను సంప్రదించి నాకు ఈ ప్రొడక్షన్స్ ఇవి కావాలి అని చెప్పినప్పుడు కేవలం వితిన్ 24 అవర్స్లో వారికి కావాల్సిన స్క్రూ డ్రైవర్ నుంచి వెళ్ళి లాస్ట్ ఎండ్ వరకు టిల్ మన కింది నుంచి వెళ్ళి మీది దాకా అక్కడనే హోటల్లో కూర్చున్నప్పుడే సమకూర్చారని చెప్తున్నారు. అయితే ఈరోజు మన పరిస్థితి ఏంటంటే కేవలం ఒక లైసెన్స్ గురించే మనం వెళ్తే సంవత్సరాల కొద్ది వెళ్తున్నారు. ఈరోజు వచ్చిన లైసెన్స్లు కూడా ఉదాహరణకు మనం ఒకసారి చెప్దాం. ఇప్పుడు మన ఒక ఊరున్నదండి, ఇక్కడ మన చేవెళ్ల వద్ద ఒక ఊరున్నది. ఆ చేవెళ్ల దగ్గర ఒక ఊరున్నది, దానికి సంబంధించిన 257 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన దేవాదాయ శాఖ భూమి తీసుకున్న తర్వాత అదే దేవాదాయ శాఖ భూమికి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీస్ TSIISC ఉంది కదా, వారికి ఇచ్చారు. సీతారాంపూర్లో కేవలం ఒక పెద్ద కంపెనీ, మీకు పేరు కూడా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, యు నోస్ ఇట్ వెరీ వెల్. చైనా నుంచి వెళ్ళి ఉత్పత్తి చేసినట్టు ఇప్పుడు మన మిత్రుడు మన మూర్తి గారు చెప్పినట్టుకు మేడ్ ఇన్ ఇండియా అని దాని మీద ఒక ముద్ర వేసేసి ఈరోజు ఆర్టీసీకి సప్లై చేస్తున్నారు. అన్ని భూములన్నీ అక్కడ పడబడి ఉన్నాయి సార్. ఈ విషయంలో మీరేమంటారండి? మనం మొదటి నుంచి అనుకున్నట్టు సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా ఐటీఐ డిప్లొమా విద్యార్థులు బయటకు వస్తున్నారు, బీటెక్ వాళ్ళు బయటకు వస్తున్నారు. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్లు కూడా స్కిల్ లేకుండా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైనది. మరి ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్లు వేరే చైనాలో అయితే కొత్త కంపెనీలకు పర్మిషన్ ఇస్తున్నారు అనే మాట అంటున్నారు. మన దగ్గర చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యలో శ్రీధర్ బాబు గారు, మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, మరి అన్ని విభాగాల్లో డీట్ అని ఒకటి ఏర్పాటు చేశారు సార్. ది డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేది ఒకటి డీట్ ద్వారా మరి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిఏసి ఉంది సార్, మనకు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది సార్. దాని ద్వారా కూడా ఎస్ఎంఈ కంపెనీ కావచ్చు, స్మాల్ స్కేల్ కంపెనీస్ కావచ్చు పర్మిషన్లు ఇస్తున్నారు సార్. మేము తిరుగుతున్నాం కదా, ఒక కార్మిక నాయకులుగా, ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా తిరుగుతున్నాం కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిఐసి కార్పొరేషన్, మళ్ళీ డిక్కీ అని ఉంటుంది సార్ మాకు, మన గాలి వినోద్ కుమార్ అన్నగారికి తెలుసు, డిక్కీ అని దళిత ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఉంది సార్. వాటి ద్వారా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బయటగా మరి అవకాశాలు దొరుకుతున్న అంశాలు మనం చూస్తున్నాము. కాకపోతే మెయిన్ గా ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నటువంటి విద్యార్థి లోకం ఐటీఐ డిప్లొమా బీటెక్ వాళ్ళకు స్కిల్స్ లేవు సార్. బీటెక్ మెకానికల్ చేసినా, మరి ఎలక్ట్రికల్ చేసినా, మిగతా కెమికల్ చేసినా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేక్ ఇండియా అనే ఒక పథకం ఉందో దాన్ని బేస్ చేసుకొని మరి అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా స్కిల్స్ మీద పూర్తిగా ఒక అవగాహన పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కూడా అవకాశాలు ఉండేటువంటి అంశం ఉంటుంది సార్. కాబట్టి మనం ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువతకు చెప్పాల్సిన అంశం ఏంటంటే, మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో, ట్రేడ్ అంటే అది మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, వాటి విషయంలో ఖచ్చితంగా ఒక అధ్యాపకులుగా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న పెద్దలు కూడా మనం వారికి అవగాహన తెప్పించే విధంగా ఉండాల్సిన అంశం ఉన్నది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ డిబేట్ లో బోత్ సైడ్ మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాం సార్.
ఫోర్త్ సైడ్ మరి సమాజం అభివృద్ధి కోసమే కావచ్చు, నిరుద్యోగుల కోసమే కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమే కావచ్చు, మరి రైతుల యొక్క అభివృద్ధి కోసమే కావచ్చు, మరి ఎవరైతే మరి ప్లాట్లు కొనుక్కొని రియల్ ఎస్టేట్ రంగంలో మరి ఎంతో మంది ఆగమవుతుండ్రో, అన్యాయం అవుతుండ్రో, వారిలో కూడా వెలుగు చూపడం కోసం సొసైటీ పనిచేస్తున్నది. మేము ఒక ఉద్యమకారులుగా థ్యాంక్స్ ఫర్ అప్రిషియేషన్ సార్. ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను సార్. ఇదే విషయంపై మీరు ఫోర్స్ ఐస్ టీవీకి చెప్తున్నారు కాబట్టి ఫోర్స్ ఐస్ టీవీ డెఫినెట్ గా తన పాత్ర వహిస్తుందని చెప్తుంటూ ఈ రోజు ఒక విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్ మన దగ్గర. ఐటీఐకు సంబంధించిన కానీ పాలిటెక్నిక్లకు సంబంధించి కానీ అక్కడ సంబంధించిన ఫ్యాకల్టీ లేదు సార్. ఏ విద్యార్థులు అయితే వెళ్తున్నారో మీరు చెప్తున్నట్టుగా ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు. ఇంజనీర్ చేసిన వ్యక్తి కూడా ఈ రోజు స్విగ్గీ బాయ్ లాగా ఫుడ్ సర్వీస్ డెలివరీ బాయ్ లాగా పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగావకాశాలు లేవు. వారి ఉత్పత్తి పెంచడానికి వారికి సంబంధించిన వారి దగ్గర ఉన్న ఒక బ్రహ్మాండమైన ఏదైతే ఉన్నదో వారి దగ్గర దాన్ని ప్రోత్సహించడానికి సరైన పద్ధతిలో ప్రభుత్వాలు వెళ్తలేరని చాలా స్పష్టంగా పడుతున్నాయి. వారికి ఉపాధి అవకాశం కల్పిస్తే కదా సార్ ఈరోజు పనిచేసేది. ఈరోజు మనం ఒక ఐటీఐలో పాలిటెక్నిక్ వెళ్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీ లేదు. ఇప్పుడు ఉన్న విద్యార్థులకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించిన వారి ఇప్పుడు ఉద్యోగాలు కనుక వారు రిటైర్మెంట్ అయితే ఆ భర్తలు ఇంతకుముందు మనం చూస్తున్నప్పుడుగా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ఉంటుండే ప్రతి స్కూల్లో. ఈరోజు అది కూడా తీసేశారు. దీని ద్వారా ఏమైందంటే మన ఉత్పత్తి చేసే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తనకు తానుగా ఏదో ఒక దాంట్లో ఒక ఏమంటారు దాంట్లో ఎఫిషియన్సీలో వారికి ఉన్న ఎఫిషియన్సీని బయట పెట్టడానికి వారందరూ మనం తొక్కి పడేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? సార్ మీరు చెప్పిన అంశం గొప్పది సార్. మీరు వాస్తవంగా చూడండి, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు 2000 కోట్లతో ఏర్పాటు జరుగుతున్నది. నేను స్వయంగా దాని సందర్శన జరుగుతున్నది. మరియు ఇక్కడ ఏదైతే మన మల్లెపల్లి ఐటీ ఉందో సార్, మల్లెపల్లి ఐటీలో డీప్ లాక్ అనే సెక్షన్ కూడా దాన్ని మొత్తం గులగొట్టి కేవలం దీనికోసమే సార్ రోజు క్లాసులు ఉంటాయి సార్. ఐటీకి సంబంధించినటువంటి డీజిల్ మెకానికే కావచ్చు, ఎలక్ట్రీషియనే కావచ్చు, మిగతా ఫిట్టరే కావచ్చు, వీటి మీద రోజు క్లాస్ ఉంటాయి సార్. ఖచ్చితంగా నెలలో 2 సార్లు జాబ్ మేళలు పెడుతున్నారు సార్. మొన్న కూడా ఒక జాబ్ మేళ 8 తారీఖు అయింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఏదైతే ఈ యువత ఉందో, ఎవరైతే యువత ఉందో మన నిరుద్యోగ యువత, మరి వారి ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోవాలని మేము చెప్తున్నాం సార్. ఇంతకుముందుకు డిప్లొమా పాలిటెక్నిక్ రాసేవారి సంఖ్య చాలా ఎక్కువ ఉండే సార్. ఈసారి తగ్గిపోయింది. అయినా కూడా వితౌట్ పాలిసెట్ అంటారు సార్, ఆ పాలిసెట్లో కూడా రాయని వాళ్ళకు కూడా ఈరోజు అవకాశాలు రామతూరు పాలిటెక్నిక్ కల్పిస్తుంది సార్. ఈ అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇండస్ట్రియల్ వైజ్ గా మరి ఇండస్ట్రియల్ కాపాడుకున్న బాధ్యత మన మీదనే ఉంది. మళ్ళీ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉందో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము నిరంతరం వీటి మీద పనిచేస్తూనే ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి మనం గాలి వినోద్ గారి దగ్గర చేస్తున్నాం సార్. ఓకే, ప్రొఫెసర్ గాలి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన రాములు గారు చెప్తున్నారో దాన్ని మీరు ఏకవేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. దానికి ప్రోత్సహించడంలో విద్యార్థులు కూడా దాని వైపు వెళ్ళాలి అని ఒక సూచనలు కూడా ఇచ్చారు. ఈ విషయంపై మీరేమంటారండి? కంక్లూడ్. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి అని పేపర్ల మీద, కానీ ప్రాక్టికల్ గా జరగట్లేదు. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ ప్రకటనలు ఎన్నైనా చేయని, లేదంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా చేయకుండా కొత్త ఇన్స్టిట్యూషన్ కట్టడం ఏంది? ఇప్పుడు ఉన్న పాలిటెక్నిక్లను బాగా చేయకుండా, ఉన్న ఐటీఐలు బాగా చేయకుండా, స్కిల్ యూనివర్సిటీలు ఆల్రెడీ ఉన్న యూనివర్సిటీలలో స్కిల్ విభాగాలు పెట్టాలి. కానీ నువ్వు కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెడితే ఎలా అయింది? ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలలో స్కిల్ వద్దా? అసలు స్కిల్ లేకుండా ఏం లేకుండా డిగ్రీ వేస్ట్ డిగ్రీ అయిపోతుంది ఒక్కొక్కరిది. ఒక లా డిగ్రీలు మా లానే తీసుకోండి, లాలో అసలు ఇంతవరకు అసలు యూనివర్సిటీలలో టీచింగ్ నింపక 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ టీచర్ లేకపోతే ఏ రకంగా టీచ్ చేయాల్సి వస్తుంది? టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. అట్లీస్ట్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు మీరు. కాంట్రాక్ట్ అసలు జాబ్ గ్యారంటీ లేదు. పార్ట్ టైం వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? సో కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలనే తపన కనుక ఉంటే ప్రభుత్వాలకు ఉంటే అక్కడున్న ఎంప్లాయీస్ రిక్రూట్ చేయాలి, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇండస్ట్రీతో
లింకప్ పెట్టాలి, ఆ ఇండస్ట్రీని ఒక కోఆర్డినేషన్ కమిటీస్ వేయాలి. ఖచ్చితంగా ఇంతవరకు రిజల్ట్ ఇవ్వగలుగుతున్న టీచర్లు జీతం తీసుకున్న న్యాయం చేస్తున్నారా లేదా అనే ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండా ఎప్పుడో ఒక లా కాలేజ్ పెట్టి ఎప్పుడో ఒక 53లో పెట్టిన లా కాలేజ్ ఇంతవరకు కనీసం ఒక బల్ల లేకుండా, ఒక లైట్ లేకుండా కాలేజ్ ఎట్లా నడుపుతారంటే ఒక టీచర్ లేకుండా. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మన మిత్రులైన కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చాలా గాలి వినోద్ గారు ఏదైతే చెప్పారు, గాలి వినోద్ గారు చెప్పారు, ఏదైతే స్కిల్డ్ యూనివర్సిటీ పెట్టడం వల్ల కాదు, గతంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఐటీఐ, పాలిటెక్స్ ఉన్నాయి, వాళ్ళనే డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఇంకొక విషయం దాంతో తోడుగా నేను మీతో ఒక దారి అడదలుచుకున్నాను సార్. అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మనం బాగా ఎత్తున తీసుకొచ్చి ఫార్మా కంపెనీలను క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నాం. అది ఉత్పత్తి కాదండి, దానికి సంబంధించి ఉత్పత్తి కాదు. ఈలోగే మనం ఐటీ ఇండస్ట్రీలో వెళ్తున్నాం. ఐటీ ఇండస్ట్రీ ఉత్పత్తి కాదండి, ఐటీ సెక్టార్లో వెళ్తున్నాం. కాకపోతే మనకు ప్రొడక్షన్ కావాలి. ఈరోజు మనం ఉపయోగించుకునే ఏదైతే వస్తువులు ఉన్నారో ఆ వస్తువులను తయారు చేసే కేంద్రాలను మనం తయారు చేయకపోతున్నాము. తద్వారా మనం మూర్తి గారు చెప్పినట్టుగా మనం పబ్బులను సబ్బులను ప్రోత్సహిస్తున్నాం, కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ప్రోత్సహిస్తలేమని చెప్తున్నారు. దీనికి మీరు ఏకపిస్తున్నారా? మీ సూచన ఏందండి? వినోద్ గారు చెప్పినట్టు లా కాలేజీలో లెక్చరర్ లేకపోతే సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తే సమాజానికి జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆ లాయర్లు కోర్టులో ఏం చేస్తారో మనకి తెలుసు. కానీ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు లేకుండా దొంగ వేషాలు వేసి, ఇదిగో వీడు ఫలానా వాడు ప్రొఫెసర్ అని చెప్పేసి చూపించి తనిఖీలు చేసినప్పుడు మోసం చేస్తూ, ల్యాబ్ లేకుండా, ప్రాక్టికల్స్ లేకుండా డాక్టర్లకి సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తున్నటువంటి దౌర్భాగ్యం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు అది నష్టం. ఎక్కడన్నా ఈ స్కిల్ అనేటువంటిది పెద్ద బోగస్, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది పెద్ద బోగస్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం పెద్ద బోగస్ స్కీమ్ పెట్టింది, స్కిల్ డెవలప్మెంట్. ఆ పేరుతోటి కొన్ని నిధులు ఇస్తున్నాయి. ఆ నిధులను ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఆయన ఇక్కడ పెడుతున్నారు. వినోద్ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థల్లో స్కిల్ నేర్పకుండా కొత్తగా మేము యూనివర్సిటీ పెడతాము, వీరభోగ వసంతరాయుడిని మేము సృష్టిస్తాము అని చెప్పడం అనేటువంటిది అదో పెద్ద బోగస్సు. అందువల్ల అన్నిటికీ మూలమైనటువంటి, నేను ముందే చెప్పాను, ఇప్పుడు లేటెస్ట్ అంటే 2023 సమాచారం ప్రకారం పేటెంట్స్ అంటే తెలుసు కదా, స్కిల్ ఉంటది, దానిలో పరిశోధన మొత్తం డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటది. మనం ఎక్కడున్నాము, ప్రపంచం ఎక్కడ ఉంది? 2023లో 16 లక్షల పేటెంట్లకి చైనా దరఖాస్తు చేస్తే మంజూరైనటువంటివి 8 లక్షలు మంజూరయ్యాయి. ఇదే సమయంలో 2023లోనే భారత్ నుంచి 77,000 చిల్లర దరఖాస్తు చేస్తే 30,000 చిల్లర మంజూరయ్యాయి. మరి మన దేశంలో మరి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి చెప్తున్నటువంటి కబుర్లు స్కిల్ డెవలప్మెంటా, పేటెంటా, నవీకరణ? నేను అందుకే ముందే చెప్పాను, వేదాల్లోనే అన్ని ఉన్నాయా అని చెప్పేటువంటి బాపతో కొత్త వాటిని కనుగొనడానికి ప్రోత్సాహం ఎట్లా ఇస్తారు? ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అందుకనే పేటెంట్లు ఉండవు, చేసేవాళ్ళు ఉండవు. ఇప్పుడు ఆవు పేడలో బంగారం ఉందా, ఆవు ఉచ్చలో బంగారం ఉందా అనేటువంటి పరిశోధనలు భారతదేశంలో జరుగుతూ ఉంటే ఏం చేయాలి, ఏమనాలి? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సారీ సార్, ఎనీవే ఈరోజు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతానికి కంక్లూజన్గా మీకు మీ సలహాలు ఏంటండి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మన దేశ ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ మీరు ఎలా సూచనలు ఇవ్వబోతున్నారండి ఈ విషయంపై? అంటే మనం పారిశ్రామిక వస్తువుల్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది కనుక చేయగలిగితే ముందుకు వెళ్ళగలుగుతాము. లేకపోతే మనం ఇట్లా మాట్లాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. పాలకులు మారలేదు, వాళ్ళు ఆ ఎంఎన్సీల చుట్టూరా తిరుగుతున్నారు, మల్టీనేషనల్ కార్పొరేట్ చుట్టూరా తిరుగుతున్నారు. ఒక బిఎండబ్ల్యూ వెహికల్, మీరు సర్వీస్ ప్రతి దగ్గరికి వెళ్ళండి, బిఎండబ్ల్యూ వెహికల్ లో ఒక సెన్సర్ పాడైపోయిందని చెప్పి నా మిత్రుడిది 4 రోజుల నుంచి దాని పార్ట్ అమెరికా నుంచి రావాలంట. అది రాక అది ఆయన మూలకు పడి ఉంది. ఇది మన
భారతదేశంలో ఉన్న పరిస్థితి. లాస్ట్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. Sir. PMKVY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఇందాక మిత్రుడు చెప్తున్నారు రాములు గారు, ఈ జాబ్ మేళాలు వద్దండి. అవి బట్టల దుకాణాలు, హోటల్స్, చిన్న లేకపోతే స్విగ్గీ, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి. మేము నడిపాం జాబ్ మేళాలు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాదు, ఈ వస్తువులు అమ్ముకునే కంపెనీలు వస్తాయి. ఇవన్నీ కూడా పేరుకే ఇవి. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు ముషీరాబాద్ లో ITI చాలా పెద్ద కాంపౌండ్ ఉంది. ముషీరాబాద్ అది పాత పడిపోయి మనకు ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఒకప్పుడు విద్యాలయము అని చెప్పి చూపించడానికి పనికొస్తున్నది. మల్లేపల్లి కూడా అదే పరిస్థితి. కాబట్టి ఉన్న స్థలాల్లో ఉన్న వాటిని పునరుద్ధరణ చేయండి, నిజమైన స్కిల్స్ ఇవ్వండి. ఇక కార్పొరేట్ విద్యలో LKG నుంచి IIT కాన్సెప్ట్ అంట. నాకు అదేంటో అర్థం కావట్లే. ఇప్పుడు ప్రపంచాన్ని, ముఖ్యంగా మన భారతదేశాన్ని, ఉభయ తెలుగు రాష్ట్రాల్ని వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఇవన్నీ మన ఉత్పత్తి కాదు, మనుషుల యొక్క మెదళ్ళు తినే ఉత్పత్తులు జరుగుతున్నాయి. దీని నుంచి బయటపడితేనే అది కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ నిజమైన స్కిల్ ని పెంచాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు కంక్లూడ్ గా మీ వర్షన్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా కంక్లూడ్ చేద్దాం ఈ విషయాన్ని? ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా కేవలం స్విగ్గీ, టొమాటో ఇలాంటి వారికే ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన మనం చేస్తున్నాం. కానీ వాస్తవానికి మన యువకుల దగ్గర ఈ స్కిల్ని బయట పెట్టడానికి ఏదైతే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన కృషిని ఈరోజు మనం పూర్తిగా విస్మరించిపోయాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు కంక్లూడ్ ఏమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి ఇన్పుట్స్ మన వక్తలు ఇచ్చారు, వారికి అభినందనలు. ఇంకొక విషయం కూడా చాలా దూరించగలరా, డిబేట్ల వలన ఏం సాధించలేదు, ఎప్పటి వరకు ఆచరణలో రాదో అప్పటి వరకు మనం డిబేట్లు చేసినా కూడా ఏం ఉపయోగం లేదని కూడా చెప్పారండి. ఈ విషయంపై చెప్పండి సార్ ప్లీజ్. అంటే ఒకటి ముఖ్యంగా డిబేట్ల వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే మనం ఏ విషయాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలనేటువంటిది ఇంటెలెక్చువల్గా, థియరిటికల్గా మనం అర్థం చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలిగినటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి డిబేట్ అనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ చాలా అవసరం. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం చూసిన తర్వాత, ఇక్కడ చెప్పినటువంటి విషయాలను విన్న తర్వాత మనకు తెలిసే విషయం ఏమిటి అంటే, అటు దేశంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ కానివ్వండి, ముఖ్యంగా MSMEs విషయంలో సరి అయినటువంటి ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి. అలాగే దీనికంటే ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి విషయాలని అధ్యయనం చేయాలి. మనం ముఖ్యంగా అధ్యయనానికి దూరం కావటం వల్లే ప్రపంచ పోకడలకు దూరం అవుతున్నాం. అలాగే ప్రపంచంలో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని ఎలా మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాటిని మనం మన పనులలో ఎలా వినియోగించుకోవాలనేటువంటి విషయాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం కూడా మనల్ని ఈ విధంగా MSMEల యొక్క ఇంకా వాటి ఆధునీకరణ కానివ్వండి, లేకుంటే వాటి యొక్క మరో రూపంలోకి మనం తీసుకొని వెళ్ళడంలో విఫలం కావడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రభుత్వాలకు నిజంగా మన వక్తలు చెప్పినట్లు నిజమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఎందువల్ల అంటే ఏదైతే మనం చెబుతున్నామో దాన్ని చేసి చూపించాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండాలి. అది లోపిస్తోంది. ఎంతసేపు కూడా మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉందంటే కంపారిటివ్గా, అంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక కంపారిటివ్ బేసిస్లోనే వెళ్తున్నాం. కానీ యాజ్ సచ్గా మనం ఇస్తున్నటువంటి మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం నిజంగా చేసినట్లయితే తరాలకు ఉపయోగపడేటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని మనం తీసుకొని వెళ్ళవచ్చు అనేటువంటి అనేక అంశాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ముఖ్యంగా MSMEs అనేవి నిజంగా గ్రోత్ క్యాటలిస్ట్ కాబట్టి ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి విధానాల్ని కనుక మనం ఆచరించగలిగితే, వాటిని మనం చక్కగా ప్రవేశపెట్టగలిగితే అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో మనం కూడా ఉంటామని ఒక ఆశాభావాన్ని, ఒక ఆప్టిమిస్టిక్ టెండెన్సీతో ఈ చర్చా కార్యక్రమం నుంచి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు పార్టిసిపేట్ చేయడం గంధం రాములు గారికి, ప్రొఫెసర్ గాలి వినోద్ గారికి, అలాగే PN మూర్తి గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి అవుట్ సైడ్స్ టీవీ.